రెండు రాష్ట్రాల అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామం సమస్యలతో నలుగుతోంది. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్ సరఫరా ఇలా అన్నింటికీ కొరతే. అటు ఆంధ్ర, ఇటు ఒడిశా రాష్ట్రాలు పట్టించుకోకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కౌసల్యాపురం గ్రామస్తులు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని ఈ గ్రామం పేరు కౌసల్యాపురం. అందరూ రైతులు, వ్యవసాయ కూలీలే. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు విభజన సమయంలో తలెత్తిన వివాదం ఇప్పటికీ గ్రామాన్ని వెంటాడుతోంది. ఒకే వీధిలో ఓవైపు ఆంధ్ర ప్రజలు, మరోవైపు ఒడిశా ప్రజలు నివాసముంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిత్యం సమస్యలతో సావాసం చేస్తున్నారు. ఆంధ్ర పరిధిలోని ప్రజలు గుక్కెడు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల దూరంలోని పంట పొలాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఒడిశా ప్రభుత్వం అందించే తాగునీటి కొళాయిల వద్దకే ఆంధ్ర ప్రజలు వెళుతున్నారు. ఇక గ్రామంలో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. దారి తెన్ను లేని రహదారులు, అసంపూర్తి మురుగునీటి కాల్వలతో అగచాట్లు పడుతున్నారు. పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారింది. వీధుల్లో విద్యుత్ దీపాలు లేక రాత్రైతే చాలు మహిళలు బెంబేలెత్తుతున్నారు. నీళ్ళు లేవు, ఒడిశా దుక్కు నీళ్ళు తెస్తున్నాము, వాళ్ళు తిట్టినే తెస్తున్నాము, మాకు ఏటి అవకాశం లేదు. మరి ఏటి వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటున్నాము. మనకేటి లేదు, ఏటి బోరులు లేవు, నుయ్యి లేదు, ఏటి లేదు. నుయ్యి మనకి వద్దు కానీ బోరు ఒకటి అయిపోతే నీళ్ళు మనకి ఇచ్చేస్తే అంతే చాలు. మరి ఏడు చేస్తాం అంతే. ఆ పక్క వెళ్ళకపోతే మాకు గతి లేదు. చాలా దూరం నుండి తెచ్చుకుంటాం నీళ్ళు. అంత నీళ్ళు స్టబ్లు అయి ఉంది మాకు. బోర్ లేట్లేవండి మాకు ఆంధ్రాలో. బోర్ లేట్లేదు, అల్లగడ ఉందంటే ఆ నీళ్ళు అసలు పడట్లేదు. అసలు బోర్ అసలు బాగు చేయడం కూడా లేదు మాకు. ఎవరు పట్టించుకోవట్లేదు కనీసం కూడా. ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు విషయంపై ఇప్పటికీ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ప్రజలు ఎవరి రాష్ట్రంలో వారు ఓట్లేసుకుంటున్నా అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యల పరిష్కారంలో మాత్రం మన పాలకుల కంటే ఒడిశా ప్రభుత్వమే నయమంటున్నారు తెలుగు ప్రజలు. మన రాష్ట్రంలో ఏటి పట్టించుకుందన్నది ఏడిసిందని బెల్లం రాసినట్టు చేస్తుంటారు. ఎప్పుడో పేపర్కి స్టేట్మెంట్ కట్టిస్తే కొలయి 6 మాసాలు అయిపోతే మన బాగు చేసేది. అది సీసీ రోడ్లు సగం వేసి సగం ఆపిస్తున్నారు. ఆ రోడ్లు పూర్తి కావాలి. కాలువలు సీసీ రోడ్లు డ్రైన్లు లేవు, డ్రైన్లు కావాలి. ఈ సదుపాయంలో ఒరిస్సా పక్క రాష్ట్రంలో సదుపాయం ఉంది కాబట్టి మనకి నీటి ఇబ్బంది కొద్దిగా బాధ అవుతుంది. తిట్టినా కొట్టినా వెళ్ళకపోతే కాకంటుంది. అంటే నీటి సమస్య, అలాగే కరెంటు కోత ఎక్కువగా ఉంది, కాలువలు లేవు, డ్రైనేజీలు లేవు, ఒకవేళ కాలువలు ఉన్నాయి అవి క్లీనింగ్స్ కూడా లేవు. ఇలాంటి సమస్యలతోని గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నలుగుతూ అభివృద్ధికి దూరంగా ఉన్న కౌసల్యాపురం గ్రామంపై పాలకులు దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.